నమస్తే, వెల్కమ్ టు 3 టీవీ. వెల్కమ్ టు చీకటి రోజులు, దట్ ఈస్ ఇందిరమ్మ రాజ్యం. మీకు అందరికీ తెలుసు, ఇందిరమ్మ ఈ దేశానికి ప్రసాదించింది 1975 ఎమర్జెన్సీ చీకటి రోజులు. ఈరోజు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం ఎట్లా ఉంటుందనేది చూపిస్తున్నాడు. ఆయననే చెప్పిన ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటనే బట్టలు ఊడదీసి కొడితే ఒక్కొక్కనికి ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం అర్థమవుతుంది అని చెప్పిండు. ఇది మీకు అందరు కూడా తెలుసు. యూట్యూబ్లలో చాలా వీడియోలు ఉన్నాయి ముఖ్యమంత్రి మాట్లాడినాయి. ఈరోజు పల్లెలలో అదే జరుగుతూ ఉంది. సర్పంచ్ ఎన్నికలు ముగిసినాయి కదా, 3 విడతల సర్పంచ్ ఎన్నికలు ముగిసినాయి. రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మంత్రులు అందరూ కూర్చుని మేము బీభత్సంగా బ్రహ్మాండంగా గెలిచినాం, మేము ఇదే ఊపులో 2/3 మెజారిటీతో 2029 అసెంబ్లీ ఎన్నికలు కూడా గెలుస్తామన్నాడు. ఊరికి అన్నాడు అట్లా పైన మేకపోతు గాంభీర్యం, కానీ వాస్తవ పరిస్థితి అట్లా లేదు. ఒకవేళ ఉంటే వెంటనే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఎలక్షన్లు కూడా పెట్టేటోడు. కానీ నిన్న అదే ప్రెస్ మీట్లో ఏమన్నాడు, నెక్స్ట్ అసెంబ్లీ పెడతాం, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు మీద చర్చిస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎట్లియాలో చర్చిస్తాం, చర్చించిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్, పరిషత్ ఎన్నికలు పెడతామన్నాడు. నిజంగా అంత ఊపు మీద ఉంటే, మీది వాపు కాదు ఊపే అయితే ఎలక్షన్లు పెట్టి ఉండేవాళ్ళు. కానీ పరిస్థితి అట్లా లేదు. మీకు 6,800 ఎంతో వస్తే బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 4,000 సర్పంచ్లు వచ్చినాయి. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఏం జరిగిందంటే, మీరు భయపెట్టి ఎక్కడెక్కడైతే మీరు బలహీనంగా ఉన్నారో, మీరు మద్దతిస్తున్న అభ్యర్థులు బలహీనంగా ఉన్నారో వాటిని యునానిమస్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిర్రు. బలవంతపు ఏకగ్రీవాలు, బెదిరించడాలు, భయపెట్టడాలు, నయానో భయానో నచ్చజెప్పడాలు, లొంగితే ఇందిరమ్మ ఇళ్ళు, లొంగకపోతే ఇందిరమ్మ రాజ్యం. ఇది మీరు ఈరోజు చేసింది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాష్టికాలకి, కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలకి మొన్న ఎన్నికలలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నూతన్కల్ గ్రామంలో మల్లయ్యను కిరాతకంగా హత్య చేసిండ్రు. నల్గొండలో ప్రత్యర్థి అభ్యర్థితో మూత్రం దాగిచ్చిర్రు. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం కుపన్కోట్ గ్రామంలో, అట్లాగే తాండూరు పెద్దముల్ మండలం పాషాపూర్ తాండాలో, కోట్పల్లిలో గెలిచిన తర్వాత, ముందే కాదు గెలిచిన తర్వాత కుపన్కోట్ ఉదాహరణలో సర్పంచు, అన్ని వార్డు మెంబర్లు బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచిన తర్వాత రాత్రిపూట అర్ధరాత్రి కట్టెలతో, గొడ్డన్లతో దాడి చేసి గాయపరిస్తే వాళ్ళని మధ్యరాత్రి హాస్పిటల్కి తీసుకుపోయి మెడికో లీగల్ కేసు చేయించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి ఇది జరిగింది. పాషాపూర్ తాండాలో అట్లాగే జరిగింది. తర్వాత అది అక్కడితో ఆగలేదు. సోమార్పేటలో ట్రాక్టర్తో దొక్కిచ్చిర్రు. శాంతిగూడెంలో పోలింగ్ ఏజెంట్ మహేష్ తలను తలుపుకేసి బాదిండ్రు. ఇది చాలదన్నట్టు టేకులపల్లిలో ఓటర్ మీదనే దాడి చేసిండ్రు. ఇది రేవంత్ రెడ్డి గారు మీ ఆధ్వర్యంలో, మీ ఇందిరమ్మ చీకటి రాజ్యంలో ఈరోజు పంచాయతీ మీద మీరు చేసిన దాష్టికం. పేరుకు గాంధీ పార్టీ, గాంధీ తోకలు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీరు కూర్చునే ప్లేసు గాంధీ భవను, కానీ చేసేవన్నీ మాత్రం గాడ్సే పనులు. ఈరోజు బీజేపీ ప్రభుత్వము మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చిందని మీరు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన పార్లమెంట్లోనూ బయట తెలియజేస్తూ ఉంది. కానీ తెలంగాణలో ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం పేరు మారిస్తిరి, తెలంగాణ తల్లి విగ్రహం మారిస్తిరి, మీరిచ్చిన హామీలు మరిస్తిరి, ప్రజల బ్రతుకులు మారిస్తిరి. సో ఈ చీకటి రాజ్యం ఇంకెంతకాలం అనేది ఈరోజు తీవ్రంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. దాని ఫలితమే ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో మీకు వచ్చిన రిజల్ట్. మీరు చంకలు గుద్దుకోవడానికి ఏమీ లేదాడా? ఉంటే మీరు వెంటనే మిగతా ఎన్నికలు పెట్టేవాళ్ళు. రెండోది, మీకు నిజంగా ప్రజాపాలనని ప్రజలు మెచ్చుతున్నారు, ఇది ఒక రిఫరెండం స్థాయిలో మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పింది కదా, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను మెచ్చిండ్రు, దాని ఫలితమే పంచాయతీ రిజల్ట్స్ అని. మరి అంత బాగుంటే ప్రజాపాలన, ఎందుకు ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రిజిగ్నేషన్లు ఇప్పించి ఉప ఎన్నికలకు పోవడం లేదు? ఎందుకు 5 మందిని స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు వాళ్ళ అనర్హత పిటిషను డిస్మిస్ చేసేసిండు? ఎంత నవ్వు పుట్టిస్తుంది, ఎంత హాస్యాస్పదం అంటే,
కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెడతాడు. ఆ వెనకాల కాంగ్రెస్ పార్టీది బ్యానర్ ఉంటుంది. నేను కాంగ్రెస్లో జాయిన్ కాలేదు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చొని. ఎంత హాస్యాస్పదం, మాక్కరీ అయిపోయింది డెమోక్రసీ అంటే. నిజంగా రేవంత్ రెడ్డి గారు ధైర్యం ఉంటే పెట్టించవచ్చు కదా ఎలక్షన్లు, అందరితో రిజిగ్నేషన్లు ఇప్పించచ్చు కదా. ఎందుకు కోటికులతో మొటికాయలు తినాలి, ఎందుకు పలసన కావాలి, ఎందుకు రేపు డిపాజిట్లు కోల్పోవాలి, ఎందుకు ఈ కర్మ? ఎవరైనా నేను పార్టీ మారినా, ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గానికి నిధులు ఇస్తా అన్నాడు, నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారినా అని కూడా చెప్పుకునే దిక్కు లేదా వాళ్ళకు. మేము పార్టీ మారలేదంటున్నారు. ఏ పార్టీలో ఉన్నామో కడియం శ్రీహరి మరొక ఉదాహరణ. మీడియా వాళ్ళు ఇంతకు మీరు ఏ పార్టీలో ఉన్నారంటే ఏ పార్టీలో ఉండాలనో ఆ పార్టీలో ఉన్నా అంటున్నాడు ఆయన. కనీసం నేను బీఆర్ఎస్ అని చెప్పుకోవడం లేదు, లేదా నేను కాంగ్రెస్లో జాయిన్ అయినానని గర్వంగా చెప్పుకోవడం లేదు. ఇంత సిగ్గుచేటు వ్యవహారం ఇది. కాబట్టి ఇందిరమ్మ రాజ్యం శాంపుల్, చీకటి రోజులు, అన్ని రకాలుగా కేసీఆర్ గారు ఇచ్చిన 24 గంటల నాణ్యమైన కరెంటు, పంట పొలాలకు కడుపు నిండా నీళ్లు, ఎప్పుడూ 10 సంవత్సరాలలో యూరియా కొరత అనే మాట వినబడలేదు తెలంగాణలో. ఇప్పుడు అది వచ్చింది. మొన్ననే నల్గొండ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండలం మొగిలిపాక అనే గ్రామంలో ఒక రైతు చెప్తున్నాడు, జనరేటర్ పెట్టుకునింటి, నేను డీజిల్ జనరేటర్ పెట్టుకునింటి. కేసీఆర్ వచ్చిన తర్వాత 2014లో దాన్ని 1 సంవత్సరం వాడినేమో, తర్వాత అమ్మేసిన, ఎప్పుడు అవసరం రాలేదు, ఇప్పుడు మళ్ళా కొన్నానని. వాస్తవం ఇట్లా ఉంది. ఎక్కడ ఏ విషయంలోనూ ఏ రంగంలోనూ సీరియస్నెస్ లేదు. క్యాబినెట్లో ఎవరికీ సీరియస్నెస్ లేదు. ఎవరి పరిధి ఏందో ఎవరికీ తెలియదు. కోఆర్డినేషన్ లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ని అంటున్నాడు మొన్న ఒకరోజు. సివిల్ ఏవియేషన్ అనేది రాష్ట్రంలో ఉండదు. ఏందంటే వీళ్ళకి పూర్తిగా ఆటలు అయిపోయినాయి. మంత్రులకి ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడం, లేదా ముఖ్యమంత్రి మీద కాంగ్రెస్ అధిష్టానానికి చాడీలు చెప్పడం. మంత్రులకి తమ శాఖల మీద పట్టు లేదు. జూపల్లి కృష్ణారావు గారు తమ శాఖకు సంబంధించిన సమాచారం ఆయననే ఆర్టీఐ వేసి సమాచారం తెప్పించుకుంటున్నాడు. ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఒకటి ఉంటుందా? ఈరోజు మొత్తం రైతులు, నిరుద్యోగులు, కూలీలు, ఆటో డ్రైవర్లు, ఒక్కరని కాదు, అందరూ ఈరోజు గోసపడుతున్నారు. రాహుల్ గాంధీ గారు వచ్చి మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ చూడ్డానికి ఆయనకు తిరిగి దొరికింది. మరి ఆయన అప్పుడు చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులతో ఛాయ్ తాగిండు. ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీకి పోవాల్సింది రాహుల్ గాంధీ గారు. ఆటో డ్రైవర్లకి మాట ఇచ్చిండు, ఆటోలో కూర్చొని తిరిగిండు. ఈరోజు ఆటో డ్రైవర్లు 55 మంది రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత 55 మంది చనిపోయిన బలవన్మరణాలకు పాల్పడ్డారు. వాళ్ళకి ఇస్తామన్న ఆర్థిక సాయం లేదు. ఇట్లా ఒక్కటని కాదు, ఆ రోజు పల్లెల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ దక్కి అధికారంలోకి వచ్చారు. పట్టణాల్లో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ గెలిచింది అన్నిట్లో. ఈరోజు పల్లెల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అంటే ఏం ప్రూవ్ అవుతుంది? కాంగ్రెస్ పార్టీ అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది. పట్టణాలు పల్లెలు అని లేదు, అందరూ కూడా ఈ పాలన పట్ల రోసిపోయి ఉన్నారు అనేది స్పష్టంగా ఈరోజు ప్రూవ్ అవుతూ ఉన్నది. ఈ చీకటి రోజులు మరెంతో కాలం సాగవు అని పంచాయతీ ఎన్నికలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అయితే గెలిచిన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మీకు అందరికీ నేను ఒక అప్పీల్ చేస్తూ ఉన్నా. కేసీఆర్ గారి పరిపాలన స్ఫూర్తిగా, గాంధీజీ గ్రామ స్వరాజ్యం స్ఫూర్తిగా మీరు రేపు 22వ తారీఖు పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు సర్పంచ్లుగా, ఉప సర్పంచ్లుగా, వార్డు మెంబర్గా గ్రామ వికాసం కోసం పనిచేయండి. భారత రాష్ట్రపతి ప్రథమ పౌరురాలకి ఎన్ని హక్కులుంటాయో గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్ కూడా అన్ని హక్కులుంటాయి. గ్రామ సభ తీర్మానం చేస్తే సుప్రీంకోర్టు కూడా కాదనలేదు. సో రేపు కాంగ్రెస్ పార్టీ లగచర్లలో చూసినట్టుగా బలవంత భూసేకరణ కావచ్చు, ఎట్లాంటివి తీసుకున్నా కూడా మీరు వాటిని అడ్డుకోండి. మీరు నిజమైన అర్థంలో గ్రామ పంచాయతీలని బీఆర్ఎస్ ప్రతినిధులుగా ఇదొక అవకాశం. రాబోయే 3 సంవత్సరాలలో మన పాలన ఎట్లుంటుందని చూపించే ఒక అవకాశం.
సర్పంచులుగా మేము ఈ ఊళ్ళకి ఇట్లా చేసినాం, రేపు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా మా ప్రభుత్వంలో కూడా ఇట్లాగే చేస్తాం, దిస్ ఇస్ మై ట్రాక్, అవర్ ట్రాక్ రికార్డ్. 10 ఏళ్లలో అట్లా చేసిన, ఈ 3 ఏళ్ళ మా సర్పంచ్ కాలంలో 3 ఏళ్లలోనే ఇన్ని మార్పులు తెచ్చిన గ్రామాలు. ఈరోజు ఎక్కడికక్కడ మీరు హరితహారం చూడండి, పల్లె ప్రకృతి వనం చూడండి, గ్రామీణ క్రీడా ప్రాంగణం చూడండి, మొత్తం అన్నీ తుమ్మలు ములిసిపోయి ఉన్నాయి. పారిశుద్ధ్యం పడకేసింది, వీధి దీపాలు వెలగడం లేదు. సో ఇవన్నీ సరి చేసే కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా చేయరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. సో మీరు చేయండి, మంచి అవకాశం, ప్రూవ్ చేయండి. బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉంటుందనేది మరొకసారి శాంపుల్ చూపించే అవకాశం మీకు దక్కింది. ఈ చీకటి రోజులని, చీకటి పాలనని తరిమివేసి వెలుగులు పంచే రాబోయే రోజుల కోసం కలిసి కట్టుగా ప్రజల కోసం పనిచేయాలని కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. కాంగ్రెస్ డౌన్ డౌన్, రేవంత్ డౌన్ డౌన్.